హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కదండి. కొందరికి హెయిర్ ప్రాబ్లం ఉంటుంది, కొందరికి యాక్నీ ప్రాబ్లం ఉంటుంది, కొందరికి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే హెయిర్ డ్రై అవ్వడము, స్కిన్ డ్రైగా అవ్వడము, అండ్ మనకి యాక్నీ ఎక్కువ అవ్వడము, అండ్ ఎక్కువ మనం ఏమనుకుంటామో టీనేజ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి అనుకుంటాము. కానీ అందరికీ ప్రాబ్లం ఉంటుందండి, ఎప్పుడో ఒకప్పుడు అయితే ఫేస్ చేసి ఉంటారు. అండ్ నేను కూడా చాలా ఫేస్ చేశాను అనమాట. నాకు టీనేజ్లో అయితే నాకు పింపుల్స్ అయితే రాలేవన్నమాట. 20+ తర్వాత అయితే యాక్నీ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఎంత ఓవర్గా వచ్చినాయి అంటే ఇంక నాకు యాక్నీ అయితే అసలు చాలా అంటే చాలా ఫేస్ చేశాను అనమాట. యాక్నీ కావడం వల్ల ఫేస్ అంతా ఇంత పెద్ద పెద్దగా మనకు యాక్నీ కావడము, దానివల్ల ఇరిటేషను, అది ఇంకొక యాక్నీ ఏంటంటే పెద్దగా రెడ్గా అవుతుంది కదా మనకి, అలా ఇంకా కనిపిస్తుండే అనమాట. ఎక్కడికి వెళ్ళాలనిపించకపోతుండే. అండ్ అలా నేను ఫంక్షన్స్ కూడా కొన్ని మానేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఫంక్షన్కి వెళ్ళకుండా అట్లాంటివి కూడా ఫేస్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి లేవు కాబట్టి నాకు సడన్గా వచ్చేసరికి చాలా నాకు అసలు ఫేస్ చేయలేకపోయాను అనమాట. ఏంటి కంఫర్టబుల్గా మాట్లాడలేకపోతున్నా, అది అసలు ఏంటి ప్రాబ్లము, అసలు ఏజ్ యూజ్ చేసిన ఇంట్లో అన్ని టిప్స్ అన్నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి మనము ఇంకా శనగపిండి, పాలు, పెరుగు, ఇవేదేదో పసుపు ఇవన్నీ ట్రై చేస్తుంటాం కదా. ఏది వాడినా కూడా నాకైతే రిజల్ట్ అయితే కనిపించలేదు అసలు. ఎందుకంటే చాలా ఓవర్గా అయిపోయినాయి అనమాట. నాకైతే ఫేస్ మొత్తం ఇక్కడ మొత్తం ఓవర్గా పింపుల్స్ అయిపోయినాయి. కాబట్టి నాకు రిజల్ట్ అసలు కనిపించకపోతుండే. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలని ఎంతో సెర్చ్ చేశాను, ఎంతో మందిని అడిగాను, అండ్ డాక్టర్స్ని కూడా కలిశాను అనమాట. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నాకు అట్లా యాక్నీ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. అది హెల్త్ ఇష్యూ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం అండి. ప్రతి ఒక్కరికి ఈ రోజులలో కామన్ అయిపోయింది, పిల్లలకు పెద్దవాళ్ళకు పీసీఓడి ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది కదా. నాకు ఏంటంటే పీసీఓడి వల్ల, ఆ ప్రాబ్లం వల్ల నేను వెయిట్ గెయిన్ అయిపోయాను, యాక్నీ స్టార్ట్ అయింది, హెయిర్ ఫాల్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అండ్ నేను వెయిట్ గెయిన్ అంటే ఎక్కువ ఏం కాలేదండి, ఉన్నదానికన్నా కాస్త ఒక 2 or 3 kgs ఎక్కువ అయ్యాను అంతే తప్ప ఎక్కువ ఏం లేను. కానీ దానికి కూడా వాకింగ్ చేయమన్నారు, ఎక్సర్సైజు అండ్ ఫుడ్ చేంజ్ చేసుకోమన్నారు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఓకే అన్నీ చేశాను, కానీ నాకు ఇంకా డాక్టరు రాసిన నాకు క్రీమ్ కూడా నేను యూజ్ చేశాను అనమాట. యాక్నీ స్టార్ అని ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసినా కానీ నాకైతే రిజల్ట్ అయితే కనిపించలేదు. అసలు ఏం చేయాలి, ఎందుకు ఇంత ఇరిటేషన్గా ఉంటుందంటే అంత ఇరిటేషన్గా అనిపిస్తుండే. అండ్ ఇంకా సెర్చ్ చేస్తూ అయితే నాకు ఇంత మంచి ప్రోడక్ట్ దొరుకుతుందని నాకు కూడా తెలియదు అనమాట. అంత మంచి ప్రోడక్ట్ అయితే నాకు దొరికిందనమాట. ఇదంతా సోదెందుకు అక్క చెప్పేసేయని అనే వాళ్ళు ఉంటారు. అండ్ ఇదేంటంటే ఈ ప్రోడక్ట్ అండి, ఎంత బాగా వర్క్ చేసిందంటే అయితే నేను మాటల్లో అయితే చెప్పలేను మీకైతే. అంత బాగా నాకు వర్క్ చేసింది. ఎలా అంటే డాక్టర్ రాసిన యాక్నీ స్టార్ క్రీమ్ కూడా నాకు పనిచేయలేదు, దానివల్ల మళ్ళీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. కానీ ఇది వాడిన తర్వాత అసలు ఎంత మ్యాజిక్ జరిపోయింది. ఎందుకంటే ఇది వాడిన తర్వాత 1 or 2 times వాడాను, తర్వాత కంప్లీట్గా పింపుల్స్ కావడమే ఇంకా తగ్గిపోయిందనమాట. అలా తగ్గిన తర్వాత డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా లైట్గా పెట్టానమాట. ఇంకా అట్లా దానివల్ల కొద్దిగా తగ్గడము, మనకి పింపుల్ తగ్గడము, డార్క్ స్పాట్స్ తగ్గడము, రిజల్ట్ అయితే అమేజింగ్ అనిపించింది అనమాట. అండ్ ఇదేంటంటే ఇది ప్రోడక్ట్ ఏంటంటే ద పింక్ ఫౌండరీ అండి. ట్రీట్మెంట్స్ ఓవర్ నైట్ యాక్నీ స్పాట్స్ కరెక్ట్, డ్రై ప్లేస్ హీల్ ఉంది, ఆల్ స్కిన్ టైప్స్ అండి. అన్నీ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. అండ్ వాడడం కూడా చాలా చాలా ఈజీ. అండ్ రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనకి 2-3 daysలలో మనము ఫంక్షన్కి వెళ్ళాలి అలాంటి టైంలో అయితే ఇదైతే అమృతంలా పనిచేస్తుందని చెప్పాల్సిందే అనమాట. అంత బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం నైట్ పెట్టి పడుకున్నాం అనుకోండి, పొద్దున వరకు మనకు అది పింపుల్ ఎక్కడైతే అవుతుందో ఆ ప్లేస్లో ఇది పెట్టేసి పడుకుంటే మార్నింగ్ వరకు రిజల్ట్ అయితే 80% తగ్గిపోతుంది. పింపుల్ అయితే అసలు ఎంత ఎక్సలెంట్గా పనిచేస్తుందంటే అసలు ఇంతవరకు ఇంతలా పనిచేసే అయితే క్రీమ్స్ అయితే నేను ఏదైతే చూడలేదు. ఇది దొరకడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇంక అప్పటి నుంచి నాకు యాక్నీ కావడం అయితే మొత్తం తగ్గిపోయిందనమాట. ఎలా యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయొచ్చు అనేది విషయం కూడా చెప్తాను. ఇదైతే నాకు తెలిసి అయితే 18+ వాళ్ళు యూజ్ చేయడం అయితే బెటరు. పిల్లలు మాత్రం అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే కొంచెం కెమికల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఎందుకు. 18+ వాళ్ళు యూజ్ చేసేది అయితే బెటర్ అని నా ఫీలింగ్ అంతే. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాం ఇలా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది చాలా మందికి అయితే తెలియదండి. ఇది 100లో 90 పీపుల్స్కి అయితే తెలియకుండా వచ్చేది అయితే.
90% పీపుల్స్కి అయితే తెలీదు. అట్లీస్ట్ ఒక 10% పీపుల్స్కి మాత్రమే తెలిసి ఉంటుంది. అంత బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి చూడండి, యూజ్ చేసిన కాబట్టి కొద్దిగానే ఉంది. నేను ఇది తీసుకొని 1 year అవుతుందండి. ఆల్రెడీ నేను ఇది యూజ్ చేసినాను, 1 year అవుతుంది. అండ్ మనము ఇది కదిలించకూడదండి. మనం ఏంటంటే కింద లేయర్, థిక్ లేయర్ ఉంటుంది, పైన ఇట్లా వాటర్లా కనిపిస్తుంది అన్నమాట. మనం ఇయర్ బడ్ తీసుకొని ఇది ఓపెన్ చేసి ఇయర్ బడ్తోని పింపుల్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడక్కడ మనం ఇట్లా టచ్ చేయాలి అంతే. రుద్దినట్టు గట్టిగా కూడా అనొద్దు, ఓన్లీ ఇలా టచ్ చేసి ఇలా 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 పెట్టుకొని పడుకోవాలంతే. మార్నింగ్ వరకు మనకి ఆ పింపుల్ అనేది 80% తగ్గిపోతుంది. మనకి అంత పింపుల్ వల్ల ఇరిటేషను, పెయిన్ అన్నీ అయితే మట్టు మాయం అయిపోతాయండి. అయితే ఎవరైతే ఎక్కువ పింపుల్స్తోనైతే బాధపడుతున్నారో వాళ్ళకైతే ఇదైతే చాలా అంటే చాలా 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 బాగా పనిచేస్తుంది. అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా, దీని ప్రైస్ వచ్చేసి, దీని ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ఎంతో ఉంది అంటే 549 ఉంది. నాకైతే ఇది నేను ఫ్లిప్కార్ట్లో 450కి మాత్రమే తీసుకున్నాను. మీషోలో అయితే అవైలబుల్ లేదనుకుంటా. ఫ్లిప్కార్ట్లో అయితే 450కి మాత్రమే వచ్చిందండి. ఎవరికైనా నాలా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, చాలామందికి ఉంటాయండి, చాలామంది ఫేస్ చేస్తుంటారు. చాలామంది కామెంట్ చేసి కూడా అడిగారనమాట నా టిప్ చెప్పండి అని. నేను సొంతంగా యూజ్ చేసిన కాబట్టి దానివల్ల నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేవు. ఇంకా ఎందుకంటే 1 year అవుతుంది కదా, నేను పక్కా చెప్పగలను అనమాట. మళ్ళీ మన ప్రాబ్లం అయితే ఇంకా మనం చెప్పొద్దు కదండి. ఎందుకంటే నేను సొంతంగా ట్రై చేసి రిజల్ట్ చూశాను కాబట్టి ఎవరికైనా యూజ్ కావచ్చు కాబట్టి నేను చెప్తున్నానండి. మీలో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా అయితే పర్చేజ్ చేసేసుకోండి. అండ్ మీలో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేశాను, డీటెయిల్స్ షేర్ చేశాను. ఏం లేదండి, మీరు సెర్చ్ చేస్తే ద పింక్ ఫౌండరీ అని సెర్చ్ చేసినా కూడా వచ్చేసారు అనమాట. ఫ్లిప్కార్ట్ అయినా ఏ వెబ్సైట్లో అయినా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్ అందరూ? ఇంకా నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. దీనివల్ల చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీలో ఎవరైనా యాక్నీతోనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఇంకొకసారి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఇది పర్చేజ్ చేసి వాడిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి. రిజల్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను 1 year నుంచి నేను వాడలేదు. 1 year అవుతుంది అది తీసుకొని. 1 yearలో ఒక 2 times వాడిన అంతే. 2 times వాడిన తర్వాత ఇంకంతే. నాకు 2 timesలోనే రిజల్ట్ అనిపించింది. నాకు మళ్ళీ ఇది నేను క్రీమ్ ఎక్కడైతే పెట్టానో అక్కడ మళ్ళీ నాకైతే రిపీట్ అయితే కాలేదనమాట. యాక్నీ అయితే అంత బాగా పనిచేసింది. చాలామందికి యూజ్ అవుతుందని నేను ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ముందుకు వచ్చేసానండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా టిప్స్ కావాలైనా, హెయిర్కి సంబంధించిందైనా, స్కిన్కి సంబంధించిందైనా, ఏదైనా మీకు ఏదైనా కావాలనుకుంటే నన్ను కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఎవరు ఎక్కువ కామెంట్స్ దేని గురించి చేయమంటే అది చేయడానికైతే ట్రై చేశాను ఫ్రెండ్స్. అందరూ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్.